మొట్టమొదటగా సర్వ సిద్ధాంతం ఏది అంటే జంతు బలి అనేటువంటిది ఏ శాస్త్రములలో కానీ ఏ పురాణములలో కానీ ఎక్కడా చెప్పబడి ఉండలేదు. అది ఆత్మవత్ సర్వభూతాని అని, అంటే మన్ని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క మనస్సుని, మన యొక్క ఆత్మని, మన యొక్క చిదా ఆనంద స్వరూపాన్ని ఎలా అయితే మనం చూచుకుంటామో అలాగే సర్వభూతముల యందు మనకి కనిపించేటువంటి చరాచర సృష్టి యందు సకల జీవుల యందు కూడా దయ కలిగి ఉండాలి అని చెప్పారు. అటువంటి దయని నిర్దాక్షిణ్యముగా పశువధ, జంతు బలి అనేటువంటి పేరిట కొన్ని మొక్కులు మొక్కుతున్నామని, మరోటి చేస్తున్నామని, ఏవో కోరికలు తీరుతున్నాయి అనేటువంటి మాటలు వినిపించినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. ఎందుచేత అంటే ప్రాణము ఉన్నటువంటిది ఆహార నిద్ర భయమైథునాని సమానమేతత్ పశుభిర్నరాణం. ఆహారము, విహారము అంటే నిద్ర, భయము, సంసార క్రియ, ఈ నాలుగు కూడా జీవులన్నిటికీ సమానమే. ఒక జీవిని వధించి దైవానుగ్రహం పొందాలి, పొందుతామేమో అనుకునేటువంటి సంశయంతో కానీ నిర్ణయంతో కానీ ఆ జీవులను అర్పించడం అనేటువంటిది భగవంతుడు సంతోషించడం సరికదా, దాని ఎంతో ప్రత్యవాయం కలుగుతుంది. అయితే ఈ చిరు ప్రయత్నం వల్ల ఈ మాటలు విన్నటువంటి వాళ్ళకి 1000 మంది వింటే కనీసం 100-200 మంది మారినప్పటికీ సమస్త జీవులు కూడా సుఖంగా ఉంటారు. అలాగే పాపరహితులై దైవానుగ్రహాన్ని పొందుతారు అని ఎక్కడ ఏ శాస్త్రంలో కానీ జంతువుల మేకలు కానీ కోళ్ళు కానీ మరొకటి కానీ ఏదైనా ఇమ్మని ఎక్కడా చెప్పబడి ఉండలేదు. అది ఒక మనిషికి ఉండబడినటువంటి స్వార్థ చింతన చేత ఏదో రకమైనటువంటి భావాన్ని లోపల పెట్టుకుని అది వ్యక్తీకరించి నాకు ఇలాగా జంతు బలి ఇవ్వడం వల్ల ఈ పని జరిగింది అని చెప్పి ప్రచారం చేసి ఒక మన సనాతన ధర్మం మీద దాడిలో భాగంగానే జరిగింది అని భావించాలి. అందుచేత అది గుర్తుపెట్టుకుని ఈ దసరా మహోత్సవములు కానివ్వండి, లేక ఏదైనా మొక్కుబడి రూపంలో నాకు ఈ ఆపద నుంచి గట్టెక్కితే నేను ఆ పని చేస్తాను అనుకుంటాడు. అది దూష్యము, అన్ని ధర్మములకి విరుద్ధమైనగానే చెబుతుంది. అందుచేత ఈ విషయాన్ని గ్రహించి ఈ దసరా మహోత్సవం వచ్చింది అంటే ఎన్నో రకములైనటువంటి జీవహింస జరుగుతుందని వింటూ ఉంటాం. అది తగ్గించి పూర్తిగా నిశ్శేషముగా వచ్చి సమస్త జీవుల యందు పరమాత్మను చూచేటువంటి అద్వైత భావం కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సమస్త జీవులు, మానవులు, భక్తులు, స్త్రీలు అందరూ చాతుర్వర్ణ్యముల వారు కూడా భక్తి భావాన్ని పెంపొందించుకొని మనకు చక్కనైనటువంటి పూజాద్రవ్యములు ఉన్నాయి, ఎన్నో రకములైనటువంటి పుష్పములు ఉన్నాయి, ఎన్నో రకములైన అమూల్యమైన ఫలములు ఉన్నాయి, అలాగే మధుర పదార్థములు ఉన్నాయి, పిండి వంటలు ఉన్నాయి. వాట్లని సాధన చేత భక్తి శ్రద్ధలుగా చేసి వీట్లని నైవేద్యం పెట్టి తద్వారా పొందినటువంటి పుణ్యమే శాశ్వతము. అదే దైవానుగ్రహము, దేవతలందరికీ కూడా ప్రీతికరము అని చెప్పి వామాచార పద్ధతి అనేటువంటిది వేరు. అది శంకరాచార్య స్వాముల వారు షణ్మత స్థాపనలు చేసినప్పుడు అది నాస్తికో వేదనిందక అని వైదిక ఆచార పద్ధతి, వామాచార పద్ధతి అనేటువంటివి ఉన్నాయి. అవి కాపాలిక మతము అంటారు. అంటే దైవానుగ్రహం పొందడానికి మనం పూర్వకాలం చూసే ఉంటాం. వాటిల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి తన యొక్క శిరస్సుని అమ్మవారికి సమర్పించేయడం అని, తన శిరస్సుని సమర్పించి ఎన్నో కొన్ని సంవత్సరములు అమ్మవారి యొక్క తపస్సు చేసి ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు, నా మనస్సు నీ యందు లగ్నమై ఉన్నది, అందుచేత నీవు నాకు దర్శనం ఇవ్వకపోతే నేను ప్రాయోపవేశం చేస్తాను, అంటే నా యొక్క శిరస్సునే నీ ముందు ఉంచుతాను అని చెప్పి తన యొక్క శరీరాన్ని ఇచ్చినటువంటి తప్పించినటువంటి కాపాలికుల మతంలో ఉంది తప్ప తను సుఖంగా ఉండి పక్కవాడిని లేదా ఒక జంతువుని మేకని ఇవ్వడం అనేటువంటిది ఇది దూష్యము. అది ఎక్కడా కూడా చెప్పబడలేదు. అది కాపాలిక సిద్ధాంతంలో ఒకప్పుడు ఎప్పుడో ఉండేది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం వారు కానీ దేనికి కానీ అందరూ కూడా దేనికి ఒప్పుకోవట్లేదు. జంతు బలి నిషేధము అని ఉంటుంది. ఇది మార్పు ఎక్కడి నుంచి రావాలంటే ప్రభుత్వంలోంచి కాదు, మానవుల యొక్క బుద్ధిలోంచి రావాలి. అవి కూడా మనలాగే జీవులు, వాటికి అన్ని రకములైనటువంటి సుఖము, సంతోషము, దుఃఖము, కష్టము ఉన్నాయి. దాన్ని ప్రయత్నపూర్వకంగా నేను తీసుకెళ్ళి దాని ప్రాణాలు త్యాగం చేసేటువంటి హక్కు నాకు లేదు
అనేటువంటి అజ్ఞానపు పొరలలోంచి బయటపడి జ్ఞాన వీచికలలోకి వెళ్ళడం వల్ల దైవానుగ్రహం అతి సూక్ష్మంగా కలుగుతుంది అని మనకి అన్ని పురాణములు అన్ని శాస్త్రములలోనూ కూడా చెప్పబడినటువంటి విధానం ఇదే, మరొకటి కాదు.